అందరికీ నమస్కారం అండి. మనం సంక్షిప్త శ్రీమద్దేవి భాగవతం చదువుకుంటున్నాము. అందులో 10 అధ్యాయాలు ఫినిష్ చేసుకున్నాం రెండో స్కందంలో. ఇప్పుడు 11, 12 చదువుకుందాం. జనమేజయుని రాజ్యాభిషేకము, ఉత్తంకుని పట్టుదలతో సర్పయాగమునకు ఏర్పాట్లు చేయుట, ఆస్తికునకు మాట ఇచ్చిన కారణమున జనమేజయుడు సర్పయాగమును ఆపివేయుట, ఆస్తికుని జన్మ వృత్తాంతము. సూతుడు నుడివెను. మహారాజు మరణించినప్పటికీ రాజకుమారుడు ఇంకనూ బాలుడే. అది చూచి స్వయముగా మంత్రులందరూ పరీక్షిత్తునకు పరలౌకిక కర్మలు ఒనరించిరి. గంగా తీరమున చందనపు కర్రలతో చితిపేర్చిరి. కాలిన మృత శరీరమును దానిమీద నుంచిరి. గోవులను, బంగారమును, అన్నమును, రకరకములైన వస్తువులను, అనేక పదార్థములను బ్రాహ్మణులకు దానము చేసిరి. పరీక్షిత్తు కుమారుడగు జనమేజయుడు ఇంకనూ చిన్నవాడైనప్పటికీ ప్రజలు అతని ఎడల ప్రసన్నులై ఉండిరి. అందువలన మంత్రులు ఒక శుభముహూర్తమున అతనిని సింహాసనమునకు అధికారిగా చేసిరి. రాజులకు కావలసిన సకల లక్షణములు జనమేజయుని యందు విద్యమానములై ఉండెను. నగరమునందలి వివిధ ప్రాంతములయందలి ప్రజలు అతనిని చిన్నతనము నుండియే తమకు రాజుగా అంగీకరించి ఉండిరి. దాది ఆయనకు వివిధములకు రాజోచిత గుణములు నేర్పించుచుండెను. అతడు దినదిన ప్రవర్ధమానుడగుచుండెను. అటులనే అతని బుద్ధియును క్రమముగా వికసించుచుండెను. జనమేజయుడు 11 సంవత్సరాల వాడయ్యెను. అప్పుడు కులపురోహితుడు అతనికి సముచిత విద్యలందు శిక్షణను ప్రారంభించెను. పురోహితుడు చెప్పిన విషయములన్నీయు జనమేజయుడు నేర్చుకొనుచుండెను. ద్రోణాచార్యుడు అర్జునకు, పరశురాముడు కర్ణునకు బోధించినట్లు కృపాచార్యుడు జనమేజయునకు సంపూర్ణ ధనుర్వేదమును బోధించెను. విద్యలనధ్యయనము చేసి అతడు మిగుల పరాక్రమవంతుడగు వీరుడయ్యెను. ధనుర్వేదము మరియు ఇతర వేదముల సంపూర్ణ జ్ఞానం అతనికుండెను. పరమార్థ విషయక జ్ఞానము కూడా అతనికి కలిగెను. ధర్మశాస్త్రార్థ వివేచనలయందు అతడు పూర్ణ కుశలుడయ్యను. ఎప్పుడునూ అసత్యమును వర్చింపడు. ఇంద్రియములను వశమునందు ఉంచుకొనెను. మునుపు యుధిష్ఠిరుడు రాజ్యము చేసినట్లు ధర్మాత్ముడగు జనమేజయుడు రాజకార్యములను నిర్వహించుచుండెను. తదనంతరము కాశీరాజు సువర్ణవర్మాక్షుడు వపుష్టయను పేరు గల తన కన్యను అతనికిచ్చి వివాహమునరించెను. వపుష్ట. ఆమె మిగుల సౌందర్యవతి. కళ్యాణప్రదురాలగు వపుష్టను పొంది జనమేజయుని మనసు మిగుల ఆనందించెను. రాజకార్యములనన్నింటినీ యోగ్యులైన మంత్రులు నిర్వహించుచుండిరి. అదే సమయమున ఉత్తంకుడను ఒక ముని ఉండెను. తక్షకుడు అతనిని మిగుల కష్టపెట్టెను. పూర్వ వైరమునకు బదులు తీర్చుకొన తలంచి ఆ మునీంద్రుడు హస్తినాపురమునకు వెళ్ళెను. మహారాజగు జనమేజయుని ద్వారా తక్షకునకు అపకారము చేయవచ్చునని తలంచి ముని ఆయన దగ్గరకు వెళ్ళెను. ఆయనతో ఇట్లు చెప్పసాగాను. రాజేంద్ర, ఎప్పుడేమి చేయవలను, ఏమి చేయకూడదు అనున్నది ఎరుగవు. కనుక నీ వలన ఇప్పుడు చేయరానిది చేయబడుచున్నది. నీ కర్తవ్యము అపహాస్యము పాలగుచున్నది. నీతో నేనేమి చెప్పగలను? నీవు ప్రయత్నశీలుడవగుటలేదు. వైరమును గురించి నీకు తెలియనే తెలియదు. ఎవరితో శత్రుత్వము కలిగెనో దానికి ప్రతీకారమేమి చేయవలెను అను జ్ఞానము నీకు లేనే లేదు. బాలకుని వలె సదా వ్యవహరించుచున్నావు. జనమేజయుడు అడిగెను. నేను ఏ శత్రుత్వము మీద ధ్యానముంచుటలేదు. ఎవరితో ప్రతీకారము తీర్చుకొనవలెను? మహానుభావ, దయచేసి ఈ విషయమును స్పష్టముగా తెలుపుడు. అంతయును తెలుసుకొనిన తరువాత నేను దానికి తగినట్లు కార్యనిరతుడనై ప్రయత్నించదను అన్నాడు. ఉత్తంకుడు పలికెను. రాజా, తక్షకుడను గొప్ప దుర్మార్గుడు కలడు. అతడు నీ తండ్రిని చంపివేశను. మంత్రులను పిలిపించి నీ తండ్రి మృత్యువుకు కారణమడిగి తెలుసుకొనుము అన్నారు. సూతుడు నుడివెను. ఉత్తంకుని మాటలను విని మహారాజగు జనమేజయుడు తన మంత్రులను ఈ విషయం అడిగెను. బ్రాహ్మణ శాపమును తక్షకుడు మహారాజును కాటువేశను. దానివలన ఆయన మరణించెను అని మంత్రులు సమాధానం ఒసగిరి. జనమేజయుడు వచించెను. బ్రాహ్మణుడు మహారాజునకు శాపమొసగెను. ఇది నిశ్చితము. ఆయన మృత్యువునకు అప్పుడు శాపమే కారణము. మునివర్య, ఇందులో తక్షకుని దోషమేమున్నదో తెలుపుడు అన్నారు.
ఉత్తంకుడు నుడివెను. విషమును తొలగించు కశ్యపుడను బ్రాహ్మణుడు నీ తండ్రి వద్దకు వచ్చుచుండెను. శాపవశము శాపవశమున తక్షకుడు కాటువేయును. బ్రాహ్మణుడు నీ తండ్రిని బ్రతికించదనని తలంచెను. కాని అపరాధనమొసగి అపారధనం కానీ అపారధనమొసగి తక్షకుడు అతనిని మరలించెను. దాని వలననే రాజు మృతి చెందెను. అందువలన ఓ రాజా, ఇంత చేసి నీ తండ్రిని సంహరించిన ఆ తక్షకుడు నీకు వైరి కాడా? రాజశ్రేష్ఠ, ప్రాచీన కాలమున రురుడు అను పేరు గల ముని ఉండెను. అతడు ప్రేమించిన ప్రమద్వరను సర్పము కాటువేశెను. ఆమె మరణించెను. అప్పటి వరకు రురునకు ఆమెతో ఇంకనూ వివాహము కాలేదు. రురుడు తన ఆయుష్యునందలి సగభాగము నొసగి ఆమెను బ్రతికించుకొనెను. వెంటనే అతడు సర్పములు కనిపించినచో వాటిని ఆయుధముతో చంపివేసెదను అని ఘోరమైన ప్రతిజ్ఞ చేశాను. రాజా, ఇట్లు ప్రతిన చేసి రురుడు శస్త్రమును జేబూని కనపడిన సర్పములనన్నిటినీ వెతికి వెతికి చంపుచు భూమండలమున తిరుగుసాగెను. ఒకనాడు ఒక ముసలి సర్పము వనములో కూర్చుని ఉండెను. అతని దృష్టి దాని మీద పడెను. కర్ర తీసుకుని అతడు దానిని సమీపించెను. కోపముతో దానిని కర్రతో కొట్టెను. దెబ్బ తగలగానే ఆ సర్పము రురునితో ఇట్లు నుడివెను. బ్రాహ్మణుడా, నేను నీకేమి అపకారము అనరించితిని? నీవు నన్ను ఎందుకు కొట్టుచున్నావు అని. రురుడు సమాధానమొసగెను. ఒక సర్పము ప్రాణప్రియురాలగు నా భార్యను కాటువేశను. దానితో ఆమె విగత ప్రాణి అయ్యెను. ఓ సర్పమా, అప్పటి నుండి నేను మిగుల దుఃఖితుడనై ఇట్టి ప్రతిజ్ఞ చేసితిని అని చెప్పారు. సర్పము నుడివెను. నేను కాటువేసడి వాడిని కాను. కాటువేసడి సర్పములు వేరే ఉండును. వాటి శరీరము నా శరీరము ఒక విధముగానున్నదని తలంచి నన్ను చంపుట నీకు సముచితము కాదు. మునివరుడగు ఉత్తంకుడు చెప్పుచూ పోయెను. ఆ అజగర సర్పము మానవ భాషలో మనోహరమైన వాక్కులను వచించుచుండెను. అందువలన రురుడు దానితో ఇట్లనెను. నీవెవరవు? నీకీ అజగరయోని ఎట్లు ప్రాప్తించినది అని అడిగారు. సర్పము నుడివెను. ద్విజశ్రేష్ఠుడా, ఇది ప్రాచీన కాలపు విషయము. నేనొక బ్రాహ్మణుడను, నాకొక కేచరుడను పేరుతో ప్రసిద్ధి చెందిన మిత్రుడుండెను. ఓకే. నేనొక బ్రాహ్మణుడను. నాకొక కే ఖేచరుడు అను పేరుతో ఒక ప్రసిద్ధి చెందిన మిత్రుడు ఉండెను. అతడు సుప్రసిద్ధుడగు ధర్మాత్ముడు, సత్యభాషి, జితేంద్రియుడైన బ్రాహ్మణుడు. నేను మూర్ఖుడనై గడ్డితో సర్పమును తయారు చేసి అతని మెడలో వేసితిని. అప్పుడు నా మిత్రుడు అగ్నిశాల యందు కూర్చుని అగ్నిహోత్రమొనరించుచుండెను. సర్పమును చూచి ఒక్కసారిగా భయవిహ్వలుడయ్యెను. అతని అవయములన్నీయు వణకసాగెను. మిగుల గగ్గురుపాటు ఉత్పన్నమయ్యెను. రహస్యమును తెలుసుకుని అతడు, ఓరి మూర్ఖుడా, నీవు సర్పముతో నన్ను భయభీతుని చేసితివి. కనుక నీవు కూడా సర్పము కమ్ము అని నాకు శాపమిచ్చెను. వెంటనే నేను సర్పముగా మారితిని. నేను ప్రార్థించగా మిగుల సంతుష్టుడై ద్విజవరుడగు కేచరుని యొక్క క్రోధాన్ని చల్లారెను. అప్పుడతడు నాతో, సర్పమా, మునివరుడగు రురుడు నిన్నీ శాపము నుండి ముక్తిని చేయును. ప్రమతికి రురుడు జన్మించుట నిశ్చితము అని పలికెను. ఆ సర్పమును నేనే. నీవే రురుడవు. నా ఈ ఉత్తమమైన మాటల మీద ధ్యానముంచుము. బ్రాహ్మణులకు సర్వోత్తమమైన ధర్మము అహింస. దీనిని గురించి వేరుగా ఆలోచింపనవసరం లేదు. విద్వాంసుడైన బ్రాహ్మణుడు సర్వత్రా దయాభావమును కలిగి ఉండవలెను. మునివరుడగు ఉత్తంకుడు చెప్పుచుండెను. ఆ అజగరుడు పూర్వజన్మమున బ్రాహ్మణుడు. రురుడు కర్రతో కొట్టగా అతడు శాపము నుండి ఉద్ధరింపబడెను. అతనిని శాపవిముక్తుని చేసిన తర్వాత రురుడు సర్పములను చంపుట మానివేశను. ఆ చనిపోయిన స్త్రీని బ్రతికించుకుని ఆమెను వివాహము చేసుకునెను. ఇట్లు రురుడు పూర్వ వైరమును జ్ఞాపకముంచుకుని అనేక సర్పములను నశింపచేసెను. కాని నీవు సర్పముల ఎడగల శత్రుభావమును విస్మరించి విలాస జీవితము గడుపుచున్నావు. రాజేంద్ర, నీవు భరతవంశపు రాజులలో అందరికంటే శ్రేష్ఠుడవుగా పరిగణింపబడుదువు. తండ్రిని చంపిన వారి ఎడల నీవు క్రోధమును వహించవలెను. చనిపోయిన నీ తండ్రి ఆకాశమును తిరుగుచున్నాడు. నీవు సర్పములను చంపి తండ్రిని ఉద్ధరించుటకు ఉద్యమింపుము. తండ్రి వైరమును విస్మరించిన ప్రాణి ఎవ్వరైనను బ్రతికి ఉండియు చచ్చిన వారితో సమానమని పండితులు నుడివెదరు. నృపవర, నీవు సర్పములను
చంపనంత వరకు నీ తండ్రికి సద్గతులు కలుగుట అసంభవము. కనుక అంబాయజ్ఞమునర్చి వారిని చంపుటకు ప్రయత్నించుట నీకు మిగుల అవసరమగును. మహారాజా, తండ్రి వైరమును గుర్తించుచు ఆ యజ్ఞమునందు సమస్త నాగకులమును హోమము చేయవలెను అని చెప్పారు. సూతుడు నుడివెను. జనమేజయుడు ఉత్తంకుని మాటలను వినెను. అప్పుడు అతనికి కనుల నుండి నీరు స్రవించుచుండెను. మనస్సును సంతాప మేఘములను మనస్సును సంతాప మేఘములు ఆవరించెను. అతడిట్లు పలికెను, నేను మహామూర్ఖుడను, నేను నిందింపబడుదును. నన్ను నేను గొప్పవానినిగా భావించుకొనుచున్నాను. ఇది పూర్తిగా వ్యర్థమైనది. అందువల్లనే నా వంటి మూర్ఖుని యొక్క తండ్రిని సర్పము కాటువేశను. తద్వారా ఆయన దుర్గతిని అనుభవించుచున్నాడు. ఇప్పుడు నేను యజ్ఞమునరించి ప్రతీకారము తీర్చుకొందును. మండుచున్న అగ్నిలో సర్పములను నిజముగా ఆహుతి చేసెదను. ఇది మిక్కిలి అవసరము. తరువాత మనసులో ఏ కొరతయునూ ఉండదు. తక్షణమే జనమేజయుడు మంత్రులందరినీ రావించి వారితో ఇట్లు పలికెను. మంత్రివర్యులారా, మీరందరూ యజ్ఞమునకు కావలసిన సంభారములను సిద్ధము చేయుడు. ఉత్తమ బ్రాహ్మణులను పిలిపించి గంగా నదీ తీరమున అనువైన స్థలమును గుర్తింపుడు. అట్లు జాగరూకతతో 100 స్తంభములు గల సుందరమైన మండపమును నిర్మింపుడు. ఈయన యజ్ఞమునందు వేదిక తప్పక ఉండవలెను. విస్తృతముగా సర్పయాగము జరగవలెను. తక్షకుడు యజ్ఞ పశువగును. మునివరుడగు ఉత్తంకుడు హోతయగును. మీరు శీఘ్రముగా వేదపారాంగతులు సర్వమును తెలిసిన బ్రాహ్మణులను ఆహ్వానింపుడు అని చెప్పారు. సూతుడు నుడివెను. జనమేజయుని మంత్రులు మిగుల బుద్ధిమంతులు. రాజాజ్ఞను అనుసరించి వారు పనులన్నీ చక్కబెట్టసాగిరి. యజ్ఞ సామాగ్రి అంతయును సిద్ధము చేసిరి. విస్తృతమగు వేదికను నిర్మించిరి. సర్పముల ఆహుతి ప్రారంభమయ్యను. తక్షకుడు పరుగిడుచు ఇంద్రుని దగ్గరకు వెళ్ళెను. ఆయనని ఇట్లు ప్రార్థించెను. ప్రభు, నేను భయభీతుడనై నిన్ను శరణు పొందితిని. నన్ను రక్షింపుము. భయపడుతున్న తక్షకుని ఇంద్రుడు ఓదార్చెను. తన దగ్గర కూర్చొనబెట్టుకొనెను. అతడిని నిర్భయుని గావించెను. సర్పరాజా, ఇక నీవు నిర్భయుడవై ఉండు అని పలికెను. తక్షకుడు ఇంద్రుని శరణుజొచ్చెను. ఇంద్రుడు అతనికి అభయమొసగెను. ఉత్తంకుడు కోపముతో ఊగిపోయాను. అతడు ఇంద్రునితో కూడా తక్షకుని ఆవాహనము చేసెను. అక్కడ తక్షకుడు యాయావరకులం ఓకే. అక్కడ తక్షకుడు యాయావరకులమునందు జన్మించిన ధర్మాత్ముడగు ఆస్తికుని తలంచెను. ఆ మునివరుడు జరత్కారుడను మునీంద్రుని కుమారుడు. ముని కుమారుడగు ఆస్తికుడు అచటకు విచ్చేసెను. అతడు జనమేజయుని గొప్పగా ప్రశంసించెను. ఆస్తికుడు చిన్నతనము నుండే గొప్ప పండితుడు. అతని ప్రతిభను చూచి మహారాజు అతనికి ఆదర సత్కారములను వనరించెను. మీకేమి కావలియునో తెలుపుడు, దానిని తప్పక మీకు వసగుదును అని జనమేజయుడు మాటిచ్చెను. అప్పుడు ఆస్తికుడు, మహారాజా, నీవు సత్యవచనుడవు. ఈ సర్పయాగమును ఆపివేయము అని యాచించెను. రాజుగు జనమేజయుడు వచనబద్ధుడయ్యెను. ముని మరలా దానినే యాచించెను. ముని వచనములకు అనుగుణముగా మహారాజునకు సర్పయాగమును అర్థాంతరముగా నిలిపివేయవలసి వచ్చెను. తదనంతరము వైశంపాయనుడు విస్తృతముగా మహాభారత కథను వినిపించసాగెను. కథనంతయును విని కూడా జనమేజయునకు మానసిక ప్రశాంతత చేకూరలేదు. అప్పుడు ఆయన వ్యాసునితో ఇట్లు పలికెను. నా చిత్తము ప్రశాంతమగుటకు ఉపాయం ఏమి కలదు? నా అంతఃకరమునందు అనిశము అగ్ని రగులుకొనినట్లుండును. మునివర్య, నేనేమి చేయవలెనో తెలుపుడు. నేను మిగుల దురదృష్టవంతుడను. అర్జునుని పౌత్రుడగు నా తండ్రి దుర్మరణము పాలయ్యను. మహానుభావ వ్యాసమహర్షి, సమరాంగణమున శరీరమును పరిత్యజించిన క్షత్రియులకు ఉత్తమగతులు ప్రాప్తించును. ఇంటి అందైనను యుద్ధభూమి అందైనను విధిపూర్వకముగా మృత్యువు ప్రాప్తించుట సముచితము. నా తండ్రి అట్టి మృత్యువు నుండి వంచితుడయ్యను. అదీగాక అంతరిక్షమునందు వివసుడై శరీరమును పరిత్యజింపవలసి వచ్చెను. అందువలన సత్యవతీ నందన వ్యాసమహర్షి, దుర్మరణమును పొందిన నా తండ్రి శీఘ్రముగా స్వర్గమునకు అధికారి అగునట్లు ఏదైనాను చక్కని శాంతి సమకూరుటకు ఒక ఉపాయమును దయచేసి నాకు తెలుపుడు. సూతుడు నుడివెను. జనమేజయ మహారాజు మాటలను విని
సత్యవతి నందనుడగు వ్యాసుడు ఆ సభయందు అతనితో ఇట్లు వచింపసాగెను. వ్యాసుడు పలికెను. రాజా, నేను మిగుల అద్భుతము పరమగోపనీయమగు పురాణమును నీకు చెప్పెదను. ఈ పవిత్ర పురాణము పేరు శ్రీమద్దేవి భాగవతం. ఇందు అద్భుతములగు అనేక ఇతిహాసములున్నవి. నేను చాలా కాలము క్రిందట నా కుమారుడగు శుకదేవునకు ఈ పురాణమును బోధించితిని. రాజా, దానినిప్పుడు నీకు వినిపించుచున్నాను. ఈ నా వాక్కు మిగుల గోపనీయమైనది. సర్వత్రా దీనిని ప్రకటింపరాదు. ఈ పురాణ శ్రమ శ ఈ పురాణ శ్రవణము వలన ధర్మార్థ కామ మోక్షములన్నీయు సులభమగును. కళ్యాణప్రదమై అక్షయ సుఖమునొసుగు ఈ పురాణమునందు సమస్త వేదముల సారము విద్యమానమై ఉన్నది. జనమేజయుడు అడిగెను. ప్రభూ, ఈ ఆస్తికుడు ఎవరి కుమారుడు? యజ్ఞమునకు విఘ్నమునరించుటకు ఇచ్చటకెందుకొచ్చెను? సర్పములను రక్షించుట వలన అతనికి ఏమి ప్రయోజనము సిద్ధించును? ఎందులకతడు అట్టి ప్రయత్నము చేసెను? మహాత్మా, మీరు ఉత్తమ వ్రతపాలకులు. దయచేసి ఈ విషయములన్నిటినీ నాకు స్పష్టముగా తెలుపుడు. దానికి తోడు పురాణమును సమస్తము విశదముగా నాకు వినిపింపుడు అని అన్నారు. వ్యాసుడు చెప్పుచూ పోయెను. జరత్కారువు అను పేరు గల ముని ఒకడుండెను. అతడు మిగుల సౌమ్య స్వభావము కలవాడు. అతడు గృహస్థాశ్రమమును స్వీకరించలేదు. వనమునందు అతడు సంచరించుచుండెను. అతని పూర్వజులు ఒక పెద్ద గుంతలో వ్రేలాడుచుండిరి. అప్పుడు ఆ పితరులు జరాత్కారువుతో నుడివిరి. పుత్ర, మేము పరమతృప్తులమగుటకు మేము పరమతృప్తులమగుటకు నీవు వివాహము చేసుకొనుము. నీ వంటి సదాచార సంపన్నుడగు పుత్రుని ప్రభావమున మేము దుఃఖముల నుండి విముక్తులమై స్వర్గమునకు అధికారులమగుదుము. అప్పుడు జరత్కారువు పితరులతో పలికెను. పూర్వజులారా, సమాన నామము కలిగి నా ఆధిక్యతను స్వీకరించునది నేను అడగకుండా లభించడు కన్యను నేను వివాహము చేసుకుని గృహస్థుడగుటకు సంసిద్ధుడనై ఉన్నాను. ఈ నా మాట మిగుల సత్యము. ఇట్లు పితరులతో చెప్పి బ్రాహ్మణుడగు జరత్కారుడు తీర్థయాత్రకు వెళ్ళెను. అప్పుడే సర్పముల తల్లియగు కద్రువ, మీరందరూ అగ్నికి ఆహుతి కండు అని పుత్రులకు శాపమసగెను. ఆ ప్రసంగం ఇట్లున్నది. కశ్యప మునీంద్రునకు కద్రువ, వినుత అను ఇద్దరు భార్యలుండిరి. భగవంతుడకు సూర్యుని రథాశ్వమును చూచి వారు తమలో తాము వాద వివాదములు ఒనరించుకొనసాగిరి. అప్పుడు కద్రువ వినతను ఇట్లు ప్రశ్నించెను. కళ్యాణి, ఇప్పుడు ఈ గుర్రము ఏ రంగు కలిగి ఉన్నది? నిజమును పలుకుము, ఆలస్యము చేయరాదు అని. అప్పుడు వినత పలికెను. భద్రురాల, ఈ ఉత్తమ అశ్వము నిశ్చితముగా తెల్లగానున్నది. దీనిని నీవెట్లు తలంచుచున్నావు? చెప్పుము. నీ బుద్ధికి ఇది ఏ రంగుతో ఉన్నదని తోచుచున్నది? నేను ఓడిపోయినచో నీకు దాసీగా ఉండును, నీవు ఓడిపోయినచో నాకు దాసీవిగా నుండుటకు అంగీకరింపవలసి ఉండును అని వారిరువురు పందెము వేసుకొనిరి. కద్రువ నుడివెను. సుముఖి, నాకు ఈ అశ్వము నల్లని రంగుగా తోచుచున్నది. విషయము సముచితమే. నీవు దివ్యదాసి వగుటకు నా వద్దకు రమ్ము అని సూతుడు వచించెను. ఆ సమయమున కద్రువ వద్ద చిన్న చిన్న నల్లని సర్పములు అనేకములుండెను. తన పుత్రులందరితో, మీరందరూ ఈ గుర్రము యొక్క సకల అంగములకు చుట్టుకొని దీనిని నల్లగా చేయుడు అని చెప్పారు. ఓకే. కొందరు పుత్రులు తల్లి ఆజ్ఞను తిరస్కరించిరి. అప్పుడు తల్లి కద్రువ జనమేజయుడు చేయు సర్పయాగమునందు నాలుకలు చాపుచు ప్రజ్వరిల్లుచున్న అగ్నిలో పడి పాములు భస్మమగునని శపించెను. కొన్ని సర్పములు తల్లి ఆజ్ఞను అంగీకరించెను. తల్లిని ప్రసన్నురాలని చేసుకొనుటకు ఆ సర్పములు గుర్రము యొక్క వాలమునకు చుట్టుకుని ఉండెను. అందువలన ఆ అశ్వము నల్లనిదిగా కనిపించసాగెను. అప్పుడు కద్రువ వినతలు ఇద్దరును కలిసి గుర్రమున్న చోటికి వెళ్లి దానిని చూచిరి. ఆ అశ్వము కృష్ణవర్ణమును కలిగి ఉన్నదని తెలుసుకొనిరి. ఇది చూచి వినత తన మనసులో సంతాపమును చెందెను. అప్పుడే వినతకు గరుడు పుట్టెను. గరుడునిలో అపరిమితమైన శక్తి ఉండెను. ఆయన సర్పములను మృంగుచుండెను. తల్లి దుఃఖమును చూచి అతడు ఆమెను ఇట్లా అడిగెను. అమ్మా, నీవు ఎందుకు మిగుల ఖిన్నురాలవై ఉన్నావు? నీవు రోదించుచున్నట్లు నాకు తెలియచున్నది.
నీ పుత్రుడన నీ పుత్రుడున నీ పుత్రుడనగు నేను సూర్యుని రథమును నడుపు నీ రెండవ కుమారుడు అరుణుడు మేమిరువురము బ్రతికియే ఉన్నాము. పుణ్యప్రదవగు తల్లి, మేము ఇరువురము ఉండగా నీవు దుఃఖములు అనుభవింపవలసి వచ్చుచున్నది. ఇది మా బ్రతుకునకు నింద్యమగును. అంటే నిందవుతుందనుకుంటా. తల్లి దుఃఖమును దూరము చేయలేని పుత్రుడు పుట్టుట వలన ప్రయోజనమేమి ఉండును? అమ్మా, నీవు నీ సంతాప కారణమును మాకు తెలుపుము. నేనిప్పుడే నీవు సంతోషముగా నుండుటకు ఏర్పాటు చేసెదను అన్నాడు. వినత నుడివెను. కుమారా, నేను నా సవతికి దాసినైతిని. వ్యర్థముగా ఈ ఆపదను కొని తెచ్చుకున్నాను. నీవు నన్ను భుజము మీద ఎత్తుకుని మోసుకుని పొమ్మని సవతి నన్ను ఆజ్ఞాపించుచున్నది. కుమారా, ఇదియే నా దుఃఖమునకు కారణము అని. గరుడు నుడివెను. అమ్మా, ఆమె ఎక్కడికి పోవలయున్నను నేను తీసుకుని వెళ్ళుదును. నీవు శోకించవలదు. నీ బాధనంతయు దూరమునర్చెదను అన్నాడు. వ్యాసుడు నుడివెను. ఇట్లు గరుడు చెప్పగా వినత కద్రువ చెంతకేగెను. మహాబలియగు గరుడు తల్లి వినతను దాసిత్వము నుండి ముక్తురాలను చేయుటకు ఆమె వెంట వెళ్ళెను. ఆమె పుత్ర సహితముగా కద్రువను భుజము మీదకెత్తుకొనెను. సముద్రమున కావలి తీరమునకు బయలుదేరెను. అచటకు వెళ్ళిన తరువాత గరుడు కద్రువతో నుడివెను. అమ్మా, నీకు నమస్కరించుచున్నాను. అమ్మా, నా తల్లి దాసత్వము నుండి ఎట్లు ముక్తురాలగునో నిశ్చితముగా నాకు తెలుపుము అని. కద్రువ అతనితో చెప్పెను. కుమారా, నీవిప్పుడే స్వర్గము నుండి బలవంతముగా అమృతమును తెచ్చి నా కుమారులకిమ్ము. అట్లు చేసినచో అబలయగు నీ తల్లి దాసత్వము నుండి ఉద్ధరింపబడును అన్నాయి అని కద్రువ చెప్పిందన్నమాట. వ్యాసుడు నుడివెను. కద్రువ ఇట్లు పలుకగా మహాబలియు పక్షిరాజగు గరుడు వెంటనే ఇంద్రలోకమునకు ఎగిరెను. అచట అతడు యుద్ధమొనరించి అమృత కలశమును చేజిక్కించుకొనెను. దానిని తెచ్చి సవతి తల్లియగు కద్రువ కొసగెను. అతని ఈ ప్రయాస వలన తల్లియగు వినత దాసీభావము నుండి నిస్సందేహముగా ముక్తురాలయ్యను. సర్పములు స్నానమునకు వెళ్ళిపోగా ఇంద్రుడు నిశ్శబ్దముగా అమృతముని అపహరించెను. గరుడుని ప్రభావముతో వినత దాసీభావము నుండి ముక్తురాలయ్యను. ఇచట దర్భల మీద అమృతమంచబడి ఉండెను. సర్పములు వచ్చి ఆ దర్భములను నాకసాగెను. కుశల అగ్రభాగములు మిగుల పదునై ఉండెను. వాటిని నాకగనే సర్పముల నాలుకలు 2 భాగములుగా చీలిపోయెను. తల్లి కద్రువ తన కుమారులకు శాపమసగెను. వాసుకి మొదలగు నాగరాజులు బ్రహ్మను శరణుజొచ్చిరి. శాపముచే కలుగు భయమును వారు ఆయనకు వినిపించిరి. అప్పుడు మహానుభావుడగు బ్రహ్మ ఆ సర్పములతో ఇట్లు చెప్పెను. వాసుకి, జరత్కారు అను పేరుగల ఒక గొప్ప ముని కలడు. అతని పేరే గల మీ చెల్లెలిని అతనికి అప్పగింపుము. ఆమె గర్భము నుండి జన్మించు కుమారుడే మిమ్ములనందరినీ రక్షించును. ఆస్తికుడను పేరుతో అతడు ప్రసిద్ధి చెందెను. ఇందులకు ఏ సందేహము లేదు. బ్రహ్మ యొక్క శుభప్రదమగు వాక్కుని విని వాసుకి వనమునకు వెళ్ళెను. తన సహోదరిని వినయముగా మునికప్పగించెను. ఆ కన్య పేరు జరత్కారు. జరత్కారు ముని ఆమె తన నామమునే కలిగి ఉన్నదని తెలుసుకుని వాసుకితో పలికెను. నాకు ఇష్టం లేని కార్యమును ఈమె చేసినప్పుడు నేను ఈమెను పరిత్యజించెదను. ఇట్లు వచన బుద్ధిని చేసి స్వయముగా ఆ మునీంద్రుడు ఆ కన్యను వివాహము చేసుకొనెను. కన్యను అప్పగించి వాసుకి తన గృహమునకు వెళ్ళిపోయాను. పరంతప దీని తర్వాత జరత్కార మునీంద్రుడు ఆ దట్టమైన వనమునందు స్వచ్ఛమైన పర్ణకుటీరమును నిర్మించెను. తన భార్యతో కూడా విహరించుచు సుఖజీవనమును గడపసాగెను. ఒకనాడు మునివరుడగు జరత్కారు భోజనము చేసి నిద్రించుచుండెను. అచటనే మునిపత్నియగు వాసుకి చెల్లెలు కూర్చుని ఉండెను. ఆమెతో అతడు పలికెను. ప్రియురాల, ఎట్టి పరిస్థితులలోనూ నన్ను మేల్కొల్పవద్దు. నవయువతియగు భార్యతో ఇట్లు పలికి ముని నిద్రాదేవికి అధీనుడయ్యను. సూర్యుడు అస్తమించుచుండెను. సంధ్యా సమయం ఆసన్నమయ్యను. ముని మేల్కొనలేదు. ధర్మలోపమునకు భయపడి అతని భార్య జరత్కారు చింతింపసాగింది.
ఆమె ఆలోచించెను. నేనేమి చేయుదును? నా మనస్సు శాంతించుటలేదు. మునిని మేల్కొల్పినచో అతడు నన్ను పరిత్యజించును. ఒకవేళ మేల్కొనకపోయినచో సంధ్యా సమయము వ్యర్థముగా పోవును. భర్తకు ధర్మము నశించుట కంటే ఆయన నన్ను పరిత్యజించినను ఉత్తమమే. మృత్యువు నిశ్చితమైనట్లే గదా! ధర్మహీనుడైన పురుషుడు మాటిమాటికి నరకముననుభవించును. ఇట్లు చక్కగా ఆలోచించి నిస్సహాయగు జరత్కారు తన పతిదేవుడగు జరత్కారుని మేల్కొల్పెను. ఆమె నుడివెను. సువ్రత లెమ్ము లెమ్ము సంధ్యా సమయము ఆసన్నమైనది. మునీంద్రునకు నిద్రాభంగమయ్యెను. అతడు జరత్కారుతో నుడివెను. నిద్రను భంగమొనరించుదానా? నేను వెళ్ళిపోచున్నాను. నీవు నీ అన్నగారింటికి వెళ్ళిపొమ్ము. ముని ఇట్లు పలుకుచుండగా జరత్కారు యొక్క సర్వాంగములు కంపింపసాగెను. అప్పుడామె అతనితో ఇట్లు పలికెను. అమిత తేజస్వియగు ప్రభూ, మా అన్న ఏ కార్యమునకై నన్ను మీ సేవకు అప్పగించెనో అది ఎట్లు సఫలమగును? అప్పుడు ముని శాంతచిత్తుడై అది జరుగునుగాక అని సమాధానమొసగెను. ముని పరిత్యజించిన వెంటనే ఆమె తన అన్నయ్యగు వాసుకి ఇంటికి వెళ్ళిపోయెను. అప్పుడు ఆమెను వాసుకి అడుగగా తన పతిదేవుడు పలికిన వచనములు అతనికి వినిపించెను. నేను ప్రార్థించగా మునీంద్రుడు అస్తి ఇతి అస్తి ఇతి అని పలికిన తరువాత నన్ను వదిలి వెళ్ళిపోయెను. చెల్లెలి మాటలు విని వాసుకి సంపూర్ణ విశ్వాసము కలిగెను. ముని గొప్ప సత్యవాది. ఆయన వాక్కు వ్యర్థము కాజాలదు అని తలంచి అతడు జరత్కారును తన ఇంటి యందు ఉంచుకొనెను. కొంతకాలం గడిచిన తరువాత ముని యొక్క వంశధరుడగు పుత్రుడు జరత్కారు గర్భమున ఉదయించెను. కురుశ్రేష్ఠ, ఆ పుత్రుడు అస్తి ఇతి నామంతో ప్రసిద్ధుడయ్యెను. అదే బాలకుడు భావి కాలమున ఆస్తిక ముని అను పేరుతో ఖ్యాతి వహించెను. రాజేంద్ర, తల్లి కులమును రక్షించుటకై అతడు నీ యజ్ఞశాలకు వచ్చి తక్షకుని రక్షించెను. మహారాజా, ఈతడే యాయావర కులదీపకుడగు ఆస్తికుడు. సర్పరాజగు వాసుకి చెల్లెలు జరత్కారు ఇతనికి తల్లి. ముని చేసిన పని సంస్థవనీయము. నీవు కూడా దీనిని అంగీకరించి అమలు పరిచితివి. మహాబాహు, నీకు శుభమాగుగాక. రాజా, నీవిప్పుడు భక్తితో భగవతి జగదంబికకు ఒక విశాల మందిరమును నిర్మింపుము. ఆ పుణ్యప్రభావమున నీకు సకల సిద్ధులు చేకూరును. ఉత్తమ భక్తితో ఆరాధించినచో భగవతి జగదంబ సమస్త కోరికలను తీర్చును. వంశమునకు అభ్యుదయమును చేకూర్చి రాజ్యమునందు అరాచకము లేకుండా చేయును. రాజేంద్ర, నీవు నవరాత్ర వ్రతమును చేసి శ్రీదేవి భాగవత పురాణమును శ్రవణము చేయుము. నేను దానిని నీకు వినిపించదను. అలౌకికమైన కథ పరమ పవిత్రము, సంసారము నుండి ఉద్ధరింపజేయునది, అనేక రసములతో నిండి ఉన్నది. రాజేంద్ర, ప్రేమతో నిండిన చిత్తమునందు భగవతి సదా విరాజమానయ్యై ఉండును. రాజేంద్ర, ఆమెను ఆరాధించు పురుషులు ధన్యులు. వారే భగవానులుగా పరిగణింపబడుదురు. భారత, మహామాయ స్వరూపిణి భగవతి అగు జగదంబికను నిరంతరము ఉపాసించిన వారు ఆ భారతదేశమునందు మిక్కిలి దుఃఖములు క్షమించాలి. భారత, మహామాయ స్వరూపిణి భగవతి అగు జగదంబికను నిరంతరము ఉపాసించని వారు ఆ భారతదేశమునందు మిక్కిలి దుఃఖముల పాలగుదురు. రాజా, బ్రహ్మ మొదలుకొని సకల దేవతలు సదా ఆ దేవిని ఆరాధించుటయందు తత్పరులగుచుందురు. అట్టితరి ఆ దేవి సేవయందు విముఖులై సుఖముగా నుండు పురుషులెవరు? నిరంతరము ఈ పురాణమును వినిన వారికి సమస్త కోరికలు సిద్ధించును. ఈ సర్వోత్కృష్ట పురాణమును ప్రప్రథముగా అర్ధశ్లోకమునందు భగవతి ఆద్యాశక్తి విష్ణుదేవునకు చెప్పినది. రాజా, దీన్ని నీ వినుట వలన నీ చిత్తము శాంతించును. పితరులకు సదా స్వర్గమునందుండెరి సౌకర్యము లభించును. ఇంతటితో 12వ అధ్యాయం వరకు ఫినిష్ చేసుకున్నామండి. శ్రీమద్దేవి భాగవతమునందు 2వ స్కందము సమాప్తము. వచ్చే ఎపిసోడ్లో మనం 3వ స్కందంతో కంటిన్యూ చేద్దామండి. అందరికీ నమస్కారం.